గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో కాపరలైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష, మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జ్యూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ, సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి మైక్ పెట్టండి. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు, ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టారు. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు. మీరు అడిగారు ఆ రోజు సర్టిఫికేట్. అంటే పద్నాలుగు మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్. లెట్ us డిస్కస్. అధ్యక్ష, సిబిఎస్ఈ ఆనాడు చెప్పాను అధ్యక్ష, సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని, భారతీయ విద్యాభవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పాను. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం 1 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. 90% మంది పిల్లలు. ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు, పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు, ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించండి అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష? సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అది మీకు తెలీదా? మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు వ్యవస్థని? ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు? అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష. ఐ హావ్ పోస్ట్పోన్డ్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాం. మీరు దయచేసి చదవండి. మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి ఐ సెడ్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం.